హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య ఫ్యామిలీ స్టార్ షోకి వెళ్ళింది. సుధీర్ ఆ షోకి హోస్ట్ చేస్తున్నాడు. కావ్య ఇంట్రో సాంగ్ నువ్వు నువ్వుతో ఎంట్రీ ఇచ్చిందనమాట. సుధీర్ని పక్కకు పెట్టి బ్యాక్ హార్ట్ సింబల్స్ బ్లింక్ అవుతుంటే కావ్య డాన్స్ స్టెప్స్ అయితే వేస్తుంది. అయితే కావ్య సాంగ్లో చాలా గ్రేస్ఫుల్గా పర్ఫామ్ చేసింది. తను ఎలాగో చాలా గ్రేస్ఫుల్గా డాన్స్ మూమెంట్స్ ఉంటాయి. అయితే సుధీర్ ఒక గేమ్ పెట్టాడు. ఆ గేమ్లో కావ్యని అడిగాడనమాట, నువ్వు సింగిలా, నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడగగా కావ్య అయితే నేను ఒక ఫ్రెండ్ని బాగా నమ్మాను, ట్రస్ట్ చేశాను, ఆ ఫ్రెండ్ నాకు బ్యాక్ స్టాప్ చేశారు అని నేను ఆ ఫ్రెండ్ని బాగా బ్లైండ్గా నమ్మాను కాబట్టి చాలా బాధేస్తుంది అని అయితే చెప్పింది. అయితే కావ్య మేబీ నిఖిల్ గురించి చెప్పిందో లేదో తెలియదు కానీ వీళ్ళది టీఆర్పీ స్టంట్స్ అనమాట. కావ్యని ఆయన క్వశ్చన్ అడుగుడు, సుధీర్ నిఖిల్ అనుడు, తర్వాత కావ్య బాధపడుడు, ఇదంతా టీఆర్పీ స్టంట్ లాగే అనిపిస్తుంది. ఇదివరకు స్టార్ మాలో చేసినట్టే సుధీర్ షోలో కూడా ఇలాగే చేశారు. అయితే అప్పుడు నిఖిల్ అని అంటాడు సుధీర్ పక్క నుంచి. ఇక కావ్య అయితే తను వేరే విషయం చెప్తుంది కావచ్చు. ఇక షో అయితే ఇంకా రాలేదు, జస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో అయితే కావ్య డాన్స్ చాలా గ్రేస్ఫుల్గా డాన్స్ చేసింది. కావ్య చిన్ని సీరియల్లో యాక్ట్ చేస్తుంది. చాలా ఆ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ కావ్య చేయబట్టే చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేస్తే చాలా మంచిగా యాక్ట్ చేస్తుంది. ఆ సీన్ ఆ కావ్యది రీసెంట్గా ఒక క్యారెక్టర్ ఎండ్ అయిపోతే మళ్ళీ కావేరి క్యారెక్టర్లో ఎంట్రీ ఇచ్చింది. చాలా బాగుంటుంది ఆ మూవీ. ఆ చిన్ని పాప కూడా చాలా మంచిగా యాక్ట్ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి స్టార్ మాలో బాగా టీఆర్పీ రేటింగ్స్ ఉన్న సీరియల్ అదే. అయితే కావ్య తనది ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయినాక వెకేషన్లో ఉండే, వెకేషన్కి పోయి వచ్చినాక తను ఇప్పుడు సుధీర్ షోలో వస్తుంది. ఇంకా శ్రీముఖి దీప్తి స్టార్ మాలో కూడా ఒక షోలో కూడా కావ్య వస్తుంది. దానిది కూడా మన ప్రోమో వచ్చింది. అయితే కావ్య అయితే గ్రేస్ఫుల్గా డాన్స్ చేసింది. వాళ్ళు టీఆర్పీ స్టంట్ లాగానే ఇలా చేశారు. కావ్య అనే డాన్స్ చేస్తుంటే నిఖిల్ అని సుధీర్ అని మళ్ళీ మనకు ప్రోమో అలా కట్ చేశారు. ఇంకా తర్వాత ప్రోమోలో మనం చూస్తే ఆశిరెడ్డి అండ్ ఆర్యానా ఇద్దరు కొట్లాడుతున్నారు. ఆశిరెడ్డికి చాలా మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అంటుంది ఆర్యానా. ఎందుకంటే ఆశిరెడ్డికి హెల్త్ బాగాలేనప్పుడు తను హాస్పిటల్లో అడ్మిట్ అయిందట. అయితే అప్పుడు ఆర్యానా ఫోన్ చేయలేదట. దానికి ఆశిరెడ్డి చాలా బాధపడ్డది. అయితే తను అదే అన్నది, సంతోషంగా ఉన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి మనల్ని ఆదుకునేటోళ్ళే నిజమైన ఫ్రెండ్స్ అని అయితే ఆశురెడ్డి అన్నది. అయితే హర్యానా, నువ్వు కొంతమందికి హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి చెప్పావు కదా, మరి నాకెందుకు వీడియో కాల్ చేయలేదు అని అయితే హర్యానా ఆశురెడ్డి ప్రోమోలో అలా కట్ చేశారు. అది వాళ్ళిద్దరిది, ఆశురెడ్డి హర్యానాది కూడా చాలా క్యూట్ మూమెంట్స్ మనకి ప్రోమోలో అయితే రికార్డ్ అయినాయి. అయితే ఆ షో మనకి ఈవినింగ్ 7:30కి వస్తుంది. సుధీర్ హోస్ట్ చేస్తున్న షో అది. అయితే కావ్య అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. తను అయితే నిఖిల్ కావ్య కలుస్తారని అని అందరు అనుకున్నారు కానీ అయితే ప్రొడ్యూసర్ బర్త్డేకి వెళ్ళింది కావ్య, సెపరేట్గా వెళ్ళారు, సెపరేట్గా ఫొటోస్ దిగారు. అయితే వీళ్ళిద్దరు కలిసిపోయారు, మనకు చెప్తలేరు అనుకున్నాం కానీ ప్రస్తుతం మొన్న స్టార్ మాలో నిఖిల్ కూడా సోలో డాన్స్ బీబీ ఉత్సవంలో డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాధ అనిపించింది చూస్తే. అయితే ఇప్పుడు కూడా మరి కావ్య నిఖిల్ గురించి అన్నదో వేరే ఏ ఫ్రెండ్ గురించి అన్నదో ఆ ప్రోగ్రామ్ చూస్తే కానీ మనకు ప్రాపర్గా ఐడియా వస్తుంది. అయితే చాలామంది అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు, వీళ్ళు కావాలని అలా యాక్షన్ చేస్తున్నారు కానీ చూస్తే అలా అనిపిస్తలేదు. వాళ్ళు ఇద్దరు కలిసిపోతే ఇంక ఇన్ని రోజులు చెప్పకుండా ఉంటారా? అయితే కావ్య అయితే తను ఒక ఫ్రెండ్ అయితే చాలా బాగా మోసం చేశారు, బ్యాక్ స్టాప్ చేశారు, నేను బాగా గుడ్డిగా నమ్మాను ఆ ఫ్రెండ్ అని అయితే కావ్య చెప్పి చాలా బాధ, తన ఫేస్లో అయితే చాలా బాధ ఉంది. ఆ బాధతో చెప్తుంటే అయితే చాలా బాధ అనిపించింది నాకు కూడా.